ముందుగానే నైరుతి 13న అండమాన్లోకి ఋతుపవనాలు ప్రవేశించే ఛాన్స్. ఈసారి నైరుతి పవనాలు అతి త్వరగానే ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ కేంద్రం వెల్లడించింది. ముందుగానే తీవ్రవాదులు కూడా ఎంటర్ అయ్యింది మా దేశానికి. ఇప్పుడు నైరుతి పవనాలు రాకపోయినా మాకు బుల్లెట్ల వర్షం కురుస్తుంది అక్కడ. ఇక నువ్వు వచ్చినా రాకపోయినా మాకు సంబంధం లేదు. ఇప్పుడు యుద్ధమే జరుగుతుంది. పని పాట లేకుండా అందరం భయంగా ఉంటే నువ్వు ఇప్పుడు వర్షం వస్తే ఏం లాభం మాకు? వచ్చి నువ్వు వేసేది ఏమి లేదు, పంటలు వేసే పరిస్థితి ఉండేది. యుద్ధం జరుగుతుందంటే మొత్తం ఆ యుద్ధం మీదే ఉంటుంది ఆ వ్యవస్థ అంతా. కాబట్టి మరి నువ్వు కూడా పగబట్టినావు మా మీద. యుద్ధం జరిగే టైంలోనే ముందుగా వస్తానంటాను. ఇక వచ్చే నెలనైనా జూను. కాబట్టి నైరుతి పవనాలు వచ్చే ముందుకంటేనే మాకు బుల్లెట్ వర్షాలు వచ్చినాయి. ఉగ్రవాదులు కూడా మంచిగా గేట్లు తెరిచిపెట్టిన మా బీజేపీ వాళ్ళు. రారియో 4 బుల్లెట్లు వేసుకొని పోర్రి. ఈ అభివృద్ధి అంటాను, సంక్షేమ పథకాలు అంటాను, నిరుద్యోగులు అంటాను, ఉద్యోగాలు వేయాలంటాను, ఇవన్నీ మర్చిపోతారు. ఒక 5-6 నెలలు రారి కాల్చుకొని పోర్రి 26 మందిని అన్నట్టు గేట్లు తెరిచిపెట్టింది. కథం వాడు కాల్చి అటు బాయే ఇక రపరప మొదలాయ. కాబట్టి ముందుగానే నువ్వు అండమాన్ దాకా వచ్చినా, మా హైదరాబాద్ దాకా వచ్చినా, మా రేవంత్ రెడ్డి సార్ కావచ్చు, మా మోడీ సార్ కావచ్చు కనకరించే పరిస్థితుల్లో లేరు, ఎరువులు తెచ్చే పరిస్థితిలో లేరు. అంత తుపాకులు ఎక్కువ పెట్టిండ్రు, అక్కడ శత్రువును కథం చేసే ఆలోచనలో ఉన్నారు. ఇవి ఎప్పుడు తెల్లారాలే? ఈ యుద్ధం ఎప్పుడు తెల్లారాలో అర్థమైతలేదు మాకు. వాడు బాంబుల మీద బాంబులు ఎత్తనే ఉన్నాడు. బరిదెగించి వాడు బరిదెగించిండు, బాంబుల మీద బాంబులు ఎత్తాను.